నమో భగవతే రుద్రాయ. అందరికీ పరమేశ్వర ఆశీస్సులు. ఈరోజు శివుడు మెడలో నాగాభరణం ఉండడం వల్ల ఏమిటి తెలుసుకుందాం. పరమేశ్వరుడు లార్డ్ శివ మెడలో నాగాభరణం ఉన్న మహాసర్పం వాసుకి అని. వేళలా స్వామి సేవలో ఆ నాగర తరిస్తాడు. కశ్యప ప్రజాపతికి 14 మంది పత్నుల్లో వినత క్రధువులు 2. వినతను గరుత్మంతుడు అనూరుడు 2 కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యత నిర్వహిస్తాడు. క్రధువుకు 1000 మంది సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు, అంటే పాల సముద్రం సమీపంలో ఉచ్చస్రవాన్ని అంటే గుర్రం దూరంగా నుంచి చూసిన క్రధువు తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర 1000 సంవత్సరాలు పరిచారిగా ఉండాలని, ఒకవేళ తోక తెల్లగానే ఉంటే తానే వినత దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉండటానికి క్రధువు పందెం కాస్తుంది. అయితే ఈ యొక్క ఇద్దరిలో కూడా ఎవరైతే ప్రథమంగా అనుకున్నారో ఆ యొక్క స్వామి తన తల్లి మాట అంగీకరించి ఆదిశేషు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతలంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషునికి ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యేకమై వాసుకి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా వేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడని, దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనిస్తాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరిస్తాడు. కనుకనే ఆ పరమేశ్వరుడు నాగాభరణుడు, నాగభూషణుడు అని పిలుస్తారు. సర్వేజనం సుఖనో భవంతు.